హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. జనరల్గానే ప్రతి ఛానల్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. యూత్కి కానివ్వండి, ఫ్యామిలీకి కానివ్వండి, ఎక్కువగా కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఎంటర్టైన్మెంట్ అనే చెప్పచ్చు. ఎంటర్టైన్మెంట్ అడ్డా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వాటికి అడిక్ట్ అయిపోదామా అని అందరూ చూస్తూ ఉంటారు. దట్ టు స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ అందరంటే ఈవెన్గా అందరికీ ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా అలా అడిక్ట్ అయిపోతూ ఉంటాం. అలాగే స్టార్ మాలో ఇదివరకు వచ్చినటువంటి బిగ్ బాస్ షో కానివ్వండి, నిన్న మొన్నటి వరకు వచ్చిన ఇస్మార్ట్ జోడి 3 కానివ్వండి, అందరినీ అలరించింది. ఇప్పుడు నూతనంగా మరో ప్రోగ్రామ్ రాబోతుంది. అది కూడా సాటర్డే సండేస్. ఈ మార్చ్ 29 సాటర్డే నైట్ 9 o'clockకి స్టార్ మాలో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ సీజన్ 1లో మనం చూసాం, చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. సీజన్ 1లో బాయ్స్ విన్నర్గా గెలిచారు. నాని స్పెషల్ షోగా వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ అంటే ఫైనల్ ఎపిసోడ్లో వచ్చి ఆయన జడ్జ్మెంట్ కూడా చెప్పడం జరిగింది, బాయ్సే గెలిచారని. ఇక సీజన్ 2 కూడా అంతే ఉత్సాహంగా స్టార్ట్ కాబోతుంది. అది కూడా ఈ సాటర్డే నుంచి అంటే మార్చ్ 29 శనివారం రాత్రి 9 గంటలకు. అండ్ ప్రతి శని ఆదివారాల్లో 9 o'clockకి మనం ఈ కిరాక్ బాయ్స్ అండ్ ఆల్సో కిలాడి గర్ల్స్ అనే షో చూడొచ్చు. ఎప్పటిలాగే దీనికి జడ్జెస్గా శేఖర్ మాస్టర్ అండ్ ఆల్సో అనసూయ ఉన్నారనమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ హోస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే సీజన్ 1లో శ్రీముఖి అదరగొట్టేసింది కాబట్టి ఇప్పుడు కూడా సీజన్ 2కి శ్రీముఖియే హోస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ మధ్యనే ప్రోమో కూడా రిలీజ్ అయింది. ప్రోమోలో కూడా మనకు తెలిసిన స్టార్స్ చాలామంది కనిపించారనే చెప్పచ్చు. సింగర్ సాకేత్ కానివ్వండి, లేకపోతే ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ ఆల్సో ఫస్ట్ సీజన్లో చూసుకుంటే నిఖిల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అమర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఈవెన్ టేస్టీ తేజకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అలా సీజన్ 2లో కూడా ప్రత్యేకంగా కొంతమంది స్టార్కి కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ లేడీస్ విషయానికి వచ్చేసరికి అదే కిరాక్ లేడీస్ అండ్ ఆల్సో కిరాక్ బాయ్స్ అండ్ ఆల్సో కిలాడి లేడీస్ విషయానికి వచ్చేసరికి శ్రీ సత్య కనిపించారు, తేజస్వి కనిపించింది, ఐశ్వర్య కనిపించింది. ప్రోమోలో వీళ్ళందరూ కూడా కనిపించారు కదా. సో అందరికీ ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, ఎన్ని వారాలు రానుంది, ఎన్ని వీక్స్కి లైక్ ఫైనల్ ఉండబోతుంది, దీనికి స్పెషల్గా జడ్జ్ ఎవరైనా వస్తారా, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైందనే చెప్పచ్చు. ప్రోమోలో మనం చూసుకుంటే తమన్నా భాటియా కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందనే చెప్పొచ్చు. ఓడేలా 2 సినిమా రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆవిడ వచ్చి ఉండొచ్చు. ఇమ్యాన్యుల్ ఆయన్ని అంటే ఆవిడ్ని లైక్ ప్రపోజ్ చేస్తున్నట్లుగా నీల్ డౌన్ చేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని పాఠం రూపంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రపోజల్ గురించి చెప్పడం జరిగింది. తమన్నా భాటియా నేను ఆ మూవీలో గోస్ట్గా చేశాను అని చెప్తే, గోస్ట్ అయినా సరే మీరు నాకు దేవతలా కనిపిస్తున్నారు అని చెప్పి ఇమ్యాన్యుల్ చిన్న బిస్కెట్ కూడా వేశాడు. ప్రోమో కూడా ఓవరాల్గా అందరికీ నచ్చింది. సో ఈ సాటర్డే నైట్ 9 o'clockకి స్టార్ మాలో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు ఈ షో గురించి ఏమనుకుంటున్నారు? అఫ్ కోర్స్ హోస్ట్ అయిన శ్రీముఖి ఎనర్జీ ఒక లెవెల్లో ఉంటుంది, దానికి అసలు ఏమాత్రం తగ్గేదేలే. అండ్ ఆల్సో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కిరాక్ బాయ్స్ నుంచి అండ్ కిలాడి గర్ల్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఫేవరెట్ ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారో కూడా, అసలు షో ఎలా ఉండబోతుంది, ఎన్ని వారాలు ఉండబోతుంది, ఏ గేమ్స్ పెడతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.